అమెరికా రాజకీయాలలో జాతి వివక్ష మళ్లీ చర్చకొచ్చింది. భారత సంతతికి చెందిన తన భార్యపై జాత్యాహార దూషణలు చేయటాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్రంగా ఖండించారు. దూషణలు చేసేవారు ఎంతటి వారైనా గుణపాఠం తప్పదంటూ స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. అమెరికా సెకండ్ లేడీ ఉషా చిలుకూరిపై పలువురు వ్యక్తులు జాత్యాహార దూషణలకు పాల్పడుతున్నారు. దీనిపై వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఘాటుగానే స్పందించారు. తన భార్యను లక్ష్యంగా చేసుకుని జాతి, రంగు, వంశం వంటి అంశాలపై దూషిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాత్యహంకార దూషణలు తన దృష్టిలో అసహ్యకరమైన చర్య అని వాన్స్ స్పష్టం చేశారు. కామెంటరేటర్ నిక్ ప్యూంటెన్స్ చేసిన వ్యాఖ్యలు, మాజీ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జేన్ సాకీ వ్యాఖ్యలపై వాన్స్ ఓ ఇంటర్వ్యూలో కౌంటర్ ఇచ్చారు. తన భార్యపై ఎవరు దాడి చేసినా, వారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా లేదా అధికారంలో ఉన్న వ్యక్తి అయినా సహించేదే లేదని ఆయన తేల్చి చెప్పారు. జాతి వివక్ష క్రూరత్వం అని, వ్యక్తులను వారి వంశం కాదు వ్యక్తిత్వం ఆధారంగా అంచనా వేయాలని వాన్స్ సూచించారు. ఇదే సమయంలో అమెరికాలో అమలవుతున్న కొన్ని విధానాలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. కాలేజ్ అడ్మిషన్లు, ఉద్యోగాల్లో చర్మ రంగు ఆధారంగా వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. భారత సంతతి శ్వేత జాతి కలయికలో పుట్టిన తన పిల్లలు కూడా ఈ విధానాల వల్ల నష్టపోయారన్నారు వాన్స్. అమెరికన్ గుర్తింపు అనేది జన్యుపరమైనది కాదు, ఆదర్శాలు, విలువలతో కూడినదని ఆయన స్పష్టం చేశారు.